డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి మనం DBMSని యూజ్ చేస్తున్నాం. క్లారిటీ వచ్చిందా? అర్థమవుతుందా? డేటా అంటే ఏంటి? ఓకే మేడం, డేటాబేస్ అర్థమైంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అర్థమైంది. డేటా మీద ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. అసలు డేటా అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కానీ DBMSలో డేటా అంటే రా ఫ్యాక్ట్. అర్థమైందా? రా అంటే ఏమన్నా కంప్లీట్ స్ట్రక్చర్ లేదంటే మనం రా అని చెప్పుకుంటాం అన్నాం. అవునా? కంప్లీట్ స్ట్రక్చర్ లేకుండా లేదంటే దానికంటూ పర్ఫెక్ట్ ఫార్మాట్ లేకుండా మనం రా అని చెప్పుకుంటాం. ఇండస్ట్రియల్ మెటీరియల్స్ అంతే కదా, దానికంటూ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉండదు. అవునా? సో వాటిని ఏమంటే మనం రా మెటీరియల్స్ అంటాం. సో రా అంటే అర్థమైందా? ఫ్యాక్ట్ అంటే ఏంటి? ఏదైతే రియల్గా ఇప్పుడు ఫ్యాక్ట్స్ అంటాం కదా, అంటే ఏంటి? రియల్గా జరిగిందని ఫ్యాక్ట్స్ అంటాం. సో ఇక్కడ కూడా ఫ్యాక్ట్ అంటే ఏంటి? రియల్గా ఎగ్జిస్ట్ అయి ఉన్నదాన్ని మనం ఫ్యాక్ట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు డేటా అంటే ఏంటి? రా ఫ్యాక్ట్. అంటే ఏదైతే రియల్గా ఎగ్జిస్ట్ అయ్యిందో దానికి ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లేదు, లేదా ఒక పర్ఫెక్ట్ ఫార్మాట్లో లేదు, కానీ అది రియల్గా ఎగ్జిస్ట్ అయ్యింది. దాన్ని మనం ఏమని చెప్పుకున్నప్పుడు డేటా అని చెప్పుకుంటాం. డేటా అంటే రా ఫ్యాక్ట్ కదమ్మా, రా ప్లస్ ఫ్యాక్ట్ లాగా. అంటే ఏంటి? రియల్గా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నదాన్ని మనం డేటా అని చెప్పుకుంటాం. అంటే రియల్గా ఏం ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి? రియల్గా మనకు కళ కనిపించింది రియల్గా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది కదా, అంటే ట్రీస్ కానీ, బర్డ్స్ కానీ, ఫ్యాన్ కానీ, టేబుల్ కానీ. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏమవుతాయి? రా ఫ్యాక్ట్. అంటే ఏంటి? అవన్నీ కూడా డేటా. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. నేను చెప్పిన డేటా అంటే డేటా ఈజ్ రా మెటీరియల్ ఫ్రమ్ విచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డెలివర్డ్. అర్థమైందా? నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తామన్నమాట. డేటా నుంచి కదా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నావు, వాడి గురించి ఏదో చెప్తున్నావు అంటే ఏం చెప్తున్నావు? వాడికి సంబంధించిన డేటానే కదా నువ్వు చెప్తున్నావు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అమ్మా, వీడు పలానా పని చేసాడేమో, లేదా ఈ అబ్బాయి పలానా బిగ్ అయ్యాడేమో చెప్తున్నావు. అదొక ఇన్ఫర్మేషనేనా? అంటే ఏంటి? వాడికి సంబంధించిన డేటానే కదా నువ్వు చెప్తున్నావు. అదే అంటాడు ఫ్రమ్ విచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డెలివర్డ్. ఆ డేటాని అంతా కలెక్ట్ చేస్తే ఇన్ఫర్మేషనే కదా మనకు అవుతుంది. ఆ డేటా నుంచి ఏం చేస్తున్నాం మనం? ఇన్ఫర్మేషన్ ఈజ్ డెలివర్డ్. ఇన్ఫర్మేషన్ అనేది డెలివర్ చేస్తున్నాం. ఇది అర్థమైందా? ఫాస్ట్ అయితే కొంచెం సింగులర్ డేటా ఎలా ఉంటుందంట? లేదా సింగులర్గా ఉండొచ్చు, లేదా ప్లూరల్గా ఉండొచ్చు. అంటే ఏంటి? ఫ్యాన్ అని అనొచ్చు, అది డేటా అవుతుంది. లేదా బర్డ్స్ అనొచ్చు, అది సింగులరా ప్లూరలా? ప్లూరల్. అయినా సరే డేటానే కదా. టేబుల్ అన్నాం, సింగులరా ప్లూరలా? అది డేటా అయినా. సో ఏంటి? డేటా ఇస్ కామన్లీ యూజ్డ్ ఫర్ సింగులర్ అండ్ ప్లూరల్. ఇప్పుడు వినండి అమ్మా, ప్లేయర్ తీసుకొని చెప్తున్నాం కదా, మనం ఫాస్ట్ కామన్ చేస్తాం అన్నమాట. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రా ఫ్యాక్ట్స్ ఆర్ అబ్జర్వేషన్స్. నేను ఇంకా ఏమైనా చెప్తాను? రా ఫ్యాక్ట్స్ అనేది చెప్పచ్చు, ఇలా చెప్పాను కదా. డేటా అంటే రా ఫ్యాక్ట్స్ అని. దాని రా ఫ్యాక్ట్స్ అనేది అనొచ్చు, లేదంటే అబ్జర్వేషన్స్ అని కూడా అనొచ్చు అంట డేటా.